పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ వైఖరి వృద్ధుల పాలిట శాపంగా మారింది. బండు టెండర్లోను పండుటాకులు బ్యాంకులకు పరుగులు తీస్తుండటం వారి ప్రాణాల మీదకొస్తోంది. భానుడి భగభగలకు తట్టుకోలేక రాష్ట్రంలో 2 వృద్ధులు ప్రాణాలు వదిలారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోని సురేంద్రనగర్కు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు పింఛన్ తీసుకునేందుకు వెళ్లి గురువారం వడదెబ్బకు గురయ్యారు. కుటుంబ సభ్యులు బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ అనే వితంతువు పింఛన్ తీసుకోవడానికి వెళ్లి అస్వస్థకు గురయ్యారు. చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పింఛన్ పడిందని తెలిసి వెళ్ళింది. పింఛన్కి పొద్దుననంగా వెళ్ళింది. సాయంత్రం వరకు పింఛన్ తీసుకునేదానికి ఆమెకు అయితే 2 బ్యాంకులు ఉన్నాయి. 2 బ్యాంకులలో ఏ బ్యాంకు ఆమెకు తెలియదు. ఆ బ్యాంక్ డిస్టెన్స్ కూడా 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ బ్యాంకులు అక్కడ ఇక్కడ తిరిగి ఆమెకు తీవ్రమైన ఎండలకు అస్వస్థకు గురయ్యి ఫైనల్ గా స్టేట్ బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె తీవ్రంగా ఎండకు అస్వస్థకు గురయ్యి కింద పడిపోయింది. ఆ విషయం తెలిసి మేము వెంటనే వెళ్లి హాస్పిటల్కి వెళ్లి తీసుకొని వచ్చాము. తర్వాత వాళ్ళు వడదెబ్బ తగిలిందని చెప్పారు. వడదెబ్బ తగిలి ఆమె పొద్దున్నే చనిపోయింది. ఏమైనా గానీ రాజకీయాల కోసం ఇలాంటి వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటాను. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలి మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వృద్ధురాలి మృతికి సంబంధించిన వివరాలు చెప్పండి. షాహీన్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ పింఛన్ల పంపిణీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అలసత్వం కారణంగా ఓ వృద్ధురాలు చనిపోయినటువంటి విషాద ఘటన బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేసిన అధికార యంత్రాంగం అయితే ఏ బ్యాంకు ఖాతాలో డబ్బు పడిందో తెలియక బద్వేలు ప్రాంతానికి చెందినటువంటి ఎల్లమ్మ అనే వృద్ధురాలు ఆమెకు సంబంధించి 2 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి బద్వేలు పట్టణంలో. అయితే ఏ ఖాతాలో డబ్బు జమ అయిందో తెలియక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు 2-3 కిలోమీటర్లు పట్టణంలోనే ఎండ వేడిని సైతం లెక్క చేయకోకుండా నడుచుకుంటూనే 2 బ్యాంకు దగ్గరికి వెళ్లడము, అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో డబ్బు పడిందా లేదా తెలుసుకోవడానికి కూడా గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నము ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్లి అత్యవసర పరిస్థితుల్లో ఆ బ్యాంకులో పడిందని తెలుసుకుని తిరిగి వచ్చే సమయంలో తీవ్రమైనటువంటి ఎండ వేడిమికి కుప్పకూలిపోవడం, ఆమె స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడంతో ఇవాళ మృతి చెందినటువంటి పరిస్థితి ఎల్లమ్మ. అయితే ఇదంతటికీ కారణం ప్రభుత్వ నిర్వాహకమేనని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బు చేసి చేతులు దులుపుందని కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఓ వృద్ధురాలు నిండు ప్రాణం బలి తీసుకున్న ఘటన బద్వేల్లో చోటు చేసుకుంది. దీనికంతటికి ఈ ఎండ వేడిని కూడా తీవ్రంగా ఉండడం, గంటల తరబడి వేచి ఉండడం, పడిగాపులు కావడం, నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఒక నిండు ప్రాణం, ఒక వృద్ధురాలి ప్రాణాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందనేటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. షాహీన్, ధన్యవాదాలు మురళి.